తిరుమల కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం ఏకంగా 30 గంటలకు చేరుకుంది. పాఠశాలలు, కాలేజీలకు వేసవి సెలవులు ముగుస్తుండడం, పరీక్షల ఫలితాలు రావడంతో స్వామివారి మొక్కులు చెల్లించుకోవడానికి జనం భారీగా తరలివచ్చారు. బుధవారం మధ్యాహ్నం రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు క్యూ లైన్లను 7 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేసి రాత్రి 8 గంటలకు మళ్లీ ప్రారంభించారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు 6 నుండి 7 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లు ఆక్టోపస్ భవనం వరకు సాగాయి. ఇక బుధవారం ఒకరోజే 86,315 మంది భక్తులు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి 44,107 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3,94,00,000కు వచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా క్యూ లైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్నపానీయాలు అందిస్తూ పర్యవేక్షిస్తోంది.